మధ్యాహ్న కాలం అయిపోయింది ఆ రోజు. ఇక భీష్మాచార్యుల వారు ఒక్కసారి మనసులో ఏదో ఆలోచించుకున్నారు. ఆలోచించుకొని ధర్మరాజు ఉన్న వైపుకి యుద్ధం చేస్తున్నట్లుగానే ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి ధర్మరాజుకు వినపడేటట్టుగా ఒక మాట చెప్పాడు. ఉత్తమ క్షత్రియుల నెల్ల నుగ్రవృత్తి నేడు 10 నాళ్ల గోలే నా నిశిత శర చయముల కూల్చితి వేసరినట్టులయ్యే మేనితోడి పొత్తి ఇంకిట మానుటొప్పు. ధర్మరాజా 10 రోజుల నుంచి యుద్ధం చేస్తున్నా, ఇవాళ 10వ రోజు. ఎంతమంది వీరుల్ని పడగొట్టేశాను, అంతమందిని పడగొట్టాను. ఏమిటో ఎందుకో విసుగ్గా అనిపిస్తోంది, ఇంకా యుద్ధం చేయబుద్ధేయట్లేదు. ఇక ఈ శరీరంతో కలిసి ఉండాలనుకోవట్లేదు, ఈ శరీరాన్ని వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను. వాసాంసి జీర్ణాని యథావిహాయ. ఎంతటి మహాజ్ఞాని మహానుభావుడు. కాబట్టి ఇక శరీర సంఘాన్ని వదిలేస్తాను, దీనితో ఉండడం నాకంత సంతోషంగా లేదు. అంతేకాదు ధర్మరాజా, జనించినంత నుండి జనుపతులం కూరవృత్తి చంపుచునుండన్ చనియన్ కాలము విసివితి అనగా ఏనింక చాలా ఆసుర విధికిన్. పుట్టినప్పటి నుంచి ఎంతమంది రాజుల్ని చంపాను, ఎంత పరాక్రమ ప్రదర్శనం చేశాను, కాలం అలాగే గడిచిపోయింది, నా చేతిలో ఎంతమంది వెళ్ళిపోయారు అనగా పాపములు లేనివాడా ఓ ధర్మరాజా, ఇంకా ఈ రాక్షస వృత్తి వంటి శత్రు సంహారం ఉన్నదే ఇక చెయ్యాలనిపించట్లేదు. ఇంకా ఎంతమందిని చంపను, ఇక నాకు చంపాలని లేదు. కాబట్టి మీరు నా హితంబు కొరుదురేని శిఖండి మున్ను కాగా కడగి ఎంతవట్టువారు నొక్క పెట్టకాపడి ఏయుడింక తడవు చేయవలదు. ధర్మరాజు గారిని హెచ్చరిక చేస్తున్నాడు. చేస్తూ మీరు నా హితంబు కొరుదురేని, నిజంగా మీరు నాకు మేలు చెయ్యాలి అని అనుకుంటే నేను ఇంకా విసిగిపోయాను, ఇక యుద్ధం చెయ్యాలని లేదు. శిఖండి మున్నుగాగా, శిఖండిని ముందు పెట్టుకోండి. కడగి అంతవట్టువారు నొక్క పెట్టకాపైపడి, మీ అందరూ కలిసి నా మీద పడిపోండి. ఏయుడి ఇంకా తడవు చెయ్యవలదు, ఇంకా నన్ను చంపేసేయండి, ఏమీ ఆలస్యం చెయ్యొద్దు అన్నాడు. వెంటనే ధర్మరాజు గారు సైగ చేశాడు. గొప్ప సంకుల సమరం జరుగుతోంది. జరుగుతుండగా భీష్ముడు విరాటరాజు గారి యొక్క సోదరుడైనటువంటి శతానీకుడిని చంపేశాడు, అట్లా యుద్ధం చేస్తూ. ఆ శతానీకుడు మరణించగానే పాండవ సైన్యాలన్నీ భీష్ముడి యొక్క పరాక్రమానికి భయపడి పారిపోవడం మొదలుపెట్టాయి. అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడి వంక చూశాడు. ఈలోగా ఎన్నో మాటలు శిఖండి ముందుకెడుతున్నాడు. భీష్ముడికి మద్దతుగా కురు సైన్యంలో ఉన్నటువంటి రాజులందరూ వస్తున్నారు. శిఖండి తట్టుకోలేకపోతున్నాడు, ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. అర్జునుడు చోటు చేస్తున్నాడు. ఈలోగా భీష్ముడు శతానీకుడిని చంపేశాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ చూసి అర్జునుడితో అన్నారు, మన సైన్యాలు శతానీకుడి యొక్క చావు చూసి భయపడిపోయి అన్ని వైపులకి పారిపోతున్నారు. ఇప్పుడు కానీ భీష్ముణ్ణి ఎదురుపడి యుద్ధంలో ఆపకపోతే, నిగ్రహించకపోతే ఈ సైన్యాలు ఏవీ నిలబడవు. కాబట్టి నువ్వు వెంటనే పూనుకొని భీష్ముణ్ణి నిగ్రహించే ప్రయత్నం చెయ్యి అన్నాడు. వెంటనే భీష్ముడు, ఆ అర్జునుడు కృష్ణుడి యొక్క మాటలు విన్నాడు. విని ఆ భీష్ముడి యొక్క రథాన్ని, గుర్రాలని, సారథిని చాలా గొప్ప బాణ సమూహంతో కప్పేశాడు. కప్పేసి ఒకేసారి ఐంద్ర, వారుణ, ఆగ్నేయ అస్త్రములను ప్రయోగించాడు. ప్రయోగించడం వల్ల కురుసైన్యం అంతా కూడా దిక్కుతోచనిదైపోయింది. ఆ భీష్ముడి వైపుకి దారి ఏర్పడింది. ఆ దారి చేసుకుని వెడుతూ భీష్ముడిని అనేక బాణాలతో కొట్లాడు. భీష్మాచార్యుల వారు ఎన్ని మాటలు ధనస్సు ఎత్తి పట్టుకుంటే అన్ని మాటలు ఆయన చేతిలో ధనస్సుని అర్జునుడు విరిచేశాడు. చిట్ట చివరికి భీష్ముడు శక్తి అన్న ఆయుధాన్ని ప్రయోగించాడు. దానిని కూడా అర్జునుడు ముక్కముక్కలు చేసేసి భీష్ముడి యొక్క సారథిని, భీష్ముని యొక్క రథానికి ఉండేటటువంటి పతాకాన్ని పడగొట్టేశాడు. చూశాడు భీష్మాచార్యుల వారు, నేను ఎన్ని మాటలు ధనస్సు ఎత్తితే అన్ని మాటలు అర్జునుడు ధనస్సు విరిచేస్తున్నాడు. సంతోషమే ఇలా యుద్ధం చేయడం, కానీ
శ్రీకృష్ణ పరమాత్మ అటువైపు ఉండి ఉండకపోతే నిజంగా ఈ అర్జునుడు కానీ పాండవులు కానీ ఈ సైన్యం కానీ నాకు ఒక లెక్క, ఎప్పుడో వీళ్ళందరినీ సంహరించి ఉండేవాణ్ణి. కాబట్టి ఇక ధర్మపక్షం గెలవవలసిన సమయం ఆసన్నమైపోయింది. అందుకని శరీరం వదిలిపెట్టేద్దాం అనుకుంటుంటే ఆకాశంలో ఉండేటటువంటి దేవతలకి వినపడింది. వాళ్ళు, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో భీష్మ, అది సహేతుకమైనది, మాకు కూడా అది అంగీకార యోగ్యం అని చెప్పగానే ఆ దేవతలు చెప్పినటువంటి మాటలు భీష్ముడికి ఒక్కడికే వినపడ్డాయి. రెండవది, యుద్ధరంగంలో నిలబడి ఉన్నటువంటి సంజయుడికి కూడా వినపడ్డాయి. ఎందుకు వినపడ్డాయి అంటే వేదవ్యాస మహర్షి ఇచ్చినటువంటి వరప్రభావంగా వినపడ్డాయి కాబట్టే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పగలిగాడు. భీష్మాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేస్తున్నారు, అంతటి మహానుభావుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు అని తెలియగానే ప్రకృతి అంతా కూడా ఒక్కసారి మారింది. చల్లటి పిల్లగాలులు ఆయన మీద వీచాయి, దేవదుందుబులన్నీ మోగాయి, పుష్పాల యొక్క వర్షం కురిసింది. అయితే విచిత్రం ఏమిటంటే ఈ వింతలు ఇంకా ఎవ్వరికి తెలియలేదు. ఒక్క సంజయుడికి తెలుసు, భీష్ముడికి తెలుసు. అయినా కౌరవులందరూ చూస్తున్నారు, అర్జునుడు బాణాలు వేస్తున్నాడు. అందుకని భీష్మాచార్యుల వారు ఆ చేతిలో ధనస్సుని పట్టుకున్నారు. పట్టుకుని ఉన్నప్పటికీ అర్జునుడు మళ్ళీ ఆ ధనస్సుని కూడా విరగ్గొట్టేసి కఠోరమైనటువంటి బాణాన్ని భీష్మాచార్యుల వారి యొక్క ప్రాణస్థానమునందు గుచ్చుకునేటట్టుగా ప్రయోగించాడు. ప్రయోగించగానే భీష్ముడు దుర్యోధనుణ్ణి పిలిచాడు. అని దేవాసురకోటికైలను అశక్యం మహావీరు మార్కొన వీడలిగిగా మర్చులే ఎదురు ఉదారుండైన ఈ క్రీడి తక్కిన ఆ పాండవ సైన్యమింతయును మ్రగ్గింపంగనే చాలుదున్ విను సత్యం విది వీని వింటికెదురన్ విల్లెత్తలేడెవ్వడు. ఓ దుర్యోధన, చూసావా అర్జునుడు చేస్తున్న యుద్ధం? నువ్వు బాగా తెలుసుకోవలసిన విషయం. ఈ అర్జునుడు ఒక్కడు లేకపోతే పాండవ సైన్యాన్నంతటినీ ఎప్పుడూ చంపేద్దను. ఈ అర్జునుడు ఎదురుపడుతున్నాడు. నీకొక్క విషయం చెప్పనా? అపారమైనటువంటి పరాక్రమం కలిగి ఇంత గొప్ప విలుకాడైనటువంటి అర్జునుడికి ఎదురు నిలబడి ధనస్సెత్తగలిగిన వాడు లేడు. అంటే 10 రోజులు ఈ అర్జునుడిని ఆపగలిగాను అంటే ఇంకా నీ సైన్యం నువ్వు బ్రతికున్నారంటే నేను యుద్ధం చేశాను కాబట్టి. లేకపోతే అర్జునుడికి దీన్ని తుడిచిపెట్టేయడం లెక్కలో విషయం కాదు. అర్జునుడు లేకపోతే అటువైపు తుడిచిపెట్టేయడం నాకు లెక్కలోనిది కాదు. అర్జునుడు నన్ను ఆపుతాడు, నేను అర్జునుడిని నిగ్రహించలేనని ఎప్పుడో చెప్పాను కదా అని అంటుండగా అనునెడ శిఖండి చాపము వెనుకం తన విల్లు నిలిపి వ్యసనాతండేసిన భంగిన నరుడేశను జననాయక దొడ్డ నార సంబులు భీష్మున్. అర్జునుడు ఆ దుర్యోధనుడితో మాట్లాడుతున్నటువంటి భీష్మాచార్యుల వారిని చూశాడు. శిఖండి భీష్ముడికి ఎదురుగుండా నిలబడి బాణములు వేస్తున్నాడు. వేస్తుంటే అర్జునుడు శిఖండికి వెనక్కి వెళ్ళాడు. వెళ్ళి శిఖండి పట్టుకున్నటువంటి ధనస్సు వెనక తన ధనస్సు పెట్టాడు. శిఖండి లాగి విడిచిపెడుతున్న బాణంలా కనపడుతోంది, కానీ నిజానికి వెనకనున్నటువంటి గాంధీవం అర్జునుడిది. అర్జునుడు లాగి వదిలిపెడుతున్నాడు బాణములు భీష్ముడి మీద. అది చెయ్యనన్నాడు నిన్న రాత్రి, నువ్వే చెయ్యవలసి వస్తుందన్నాడు కృష్ణుడు. అదే జరుగుతోంది. బాణములు ఒక్కొక్కటి పిడుగుల్లా వచ్చి ఒంట్లో దూరిపోతుంటే, ప్రాణస్థానాలు కదిలిపోతుంటే, అంత బాధ అనుభవిస్తూ కూడా అంత గొప్పగా బాణములు వేసిన అర్జునుణ్ణి పొగుడుతూ దుశ్శాసనుణ్ణి పిలిచి మాట్లాడుతున్నాడు భీష్ముడు. ఏమి మహానుభావుడు నిజంగా! ఆ స్థితిలో కూడా ఎదుటిపక్షంలో వాడు అంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడు అని పొగడగలిగినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మహానుభావుడు భీష్మాచార్యుల వారు. తనకన్నా కొంచెం పైకి ఎక్కాడేమో అనిపించేటప్పటికీ అసూయతో అవతల వారిలో లేనటువంటి లోపములనన్నీ వారి యందు ఉన్నట్టుగా ఆరోపించి వారిని అపకీర్తి పాలు చెయ్యాలని ప్రయత్నం చేసేటటువంటి వారున్న సమాజంలోనే ఇంత గొప్ప భీష్ముడు పుట్టడం ఎంత గొప్ప విశేషం నిజంగా. దుశ్శాసనుణ్ణి పిలిచి మాట్లాడుతూ, అశనికల్పములివి అర్జున బాణముల్ కాని శిఖండివి కావు సొమ్ము
కర్కటి గర్భంబు కరణిగాత్రము వ్రచ్చే ఇట్టివి వీనికి ఎందుకలవు బ్రహ్మదండముల పాటి మర్మంబులిట్టునో నాటునే ఇతని చేత యముదూతలట్లు ప్రాణముల వేలార్పంగా ఈ ద్రుపదాత్మజుడు ఎన్నడేసే దృఢ విముక్తములను దీప్తాకృతులను లక్ష్య శుద్ధి మంతములను సునిశితములు అయిన నారసంబులతనివిగాక ఈతనివి అగునే ఈ విధమున చూడ. ఓ దుశ్శాసన, చూసావా వస్తున్నటువంటి బాణాలు ఎలా ఉన్నాయో? అవి పిడుగులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఒక్కొక్క బాణం నా శరీరంలో గుచ్చుకుంటూ ఉంటే పిడుగు ఒంటి మీద పడినట్టుంది. అటువంటి బాణాలు. అవి శిఖండి వేయగలడా? కాదు. శిఖండి ధనస్సు వెనక అర్జునుడి ధనస్సు ఉంది. అర్జునుడు వేస్తున్నాడు ఆ బాణాలు, శిఖండి వేయట్లేదు. అందుకు నా శరీరంలోకి అలా దూరిపోతున్నాయి. అవి పిడుగులు. ఎండ్రికాయ ఎండ్రి ఉంటుంది. ఆ ఎండ్రి గర్భాన్ని ధరిస్తుంది. ఆ లోపల పెరిగినటువంటి పిల్ల అమ్మ కడుపు చీల్చుకుని పైకొస్తుంది. అట్లా తల్లి చచ్చిపోతే తప్ప పిల్ల పైకి రావడం కుదరదు. అర్జునుడు వేస్తున్న బాణాలు నా శరీరంలోకి అలా వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంటే ఆ ఎండ్రి శరీరంలోంచి పిల్లలు పైకొచ్చే ముందు శరీరం ఎలా చిట్లిపోయి విచ్చిపోతుందో అలా నా శరీరం అంతా కూడా విచ్చిపోతోంది. బ్రహ్మదండంబుల పాటి మర్మంబులిట్టునో నాటునే ఇతని చేత. బ్రహ్మదండం శక్తితో కూడి వచ్చి శరీరంలో దూరిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి తప్ప ఈ బాణాలు ఇంకొకలా ఉంటాయా? అవి అర్జున బాణాలు, శిఖండివి కావు. యమదూతలట్లు ప్రాణముల వేలార్పంగా ఈ ద్రుపదాత్మజుడు ఎన్నడేసే. ప్రాణములను పైకి ఎత్తి పారేయగలిగినటువంటి బాణములు అర్జునుడివి తప్ప నిజానికి ద్రుపద కుమారుడైనటువంటి శిఖండి నా మీద అటువంటి బాణాలు వేయగలడా? చాలా జాగ్రత్తగా పట్టుకుని తీవ్రమైనటువంటి ప్రయోగం చేసినటువంటి కారణం చేత అంత వేగంతో వచ్చిన శరీరంలోకి దూసుకుపోతున్నాయే. పెద్ద పెద్ద మండుతున్న అగ్నిహోత్రంలా ప్రకాశిస్తూ వచ్చేస్తున్నాయే. ఎక్కడికి శరీరంలో గురి పెట్టాడో అక్కడే వచ్చి తగులుతున్నాయే. చాలా పదునుగా ఉన్నాయే. ఈ బాణములు అర్జునుడివి తప్ప ఒక్క నాటికి శిఖండివి కావు. చూసావా అర్జునుడు ఎంత గొప్ప బాణ ప్రయోగం చేస్తున్నాడో అంటూ రథం విరిగిపోతే, చేతిలో ఉన్న ధనస్సు విరిగిపోతే, ఇక అన్ని బాణములు అర్జునుడు ప్రయోగించినవి వచ్చి శరీరంలో దిగబడిపోతుంటే కత్తి డాలు పట్టుకొని రథం మించి కిందకి దిగిపోతున్నాడు. ఆ కత్తి డాలు కూడా విరిగిపోయేటట్టు పగిలిపోయేటట్టు అర్జునుడు బాణములు వేశాడు. ఎప్పుడైతే అర్జున బాణములు తగిలి చేతిలో డాలు కత్తి కూడా లేకుండా భీష్మాచార్యుల వారు రథం మించి నేల మీద కొరిగిపోతున్నారో, ఏయుడు పొడువుండు అడవుడు వ్రేయుడనుచు వారు జాహ్నవీతనయు కడుండాయుడు మన సైనికులు కోయని తలపడ్డ పోరు ఘోరంబయ్యన్. ఒకనాడు భీష్ముడిని అంత దూరంలో చూస్తే పారిపోయినటువంటి సైనికులందరూ దగ్గరకు వచ్చేసేసి, పాండవ పక్షంలో ఉన్న యోధులు బాణాలు ప్రయోగించండి, బల్యాలతో పొడి చేయండి, కత్తులతో నరికేసేయండి, గుదియలతో పొడి చేసేయండి అని చెప్పి అందరూ అన్ని వైపుల నుంచి వచ్చేసి ఆ రథం నుంచి డుళ్ళిపోయి కింద పడిపోతున్నటువంటి భీష్ముణ్ణి వేలు పెట్టడానికి చోటు లేకుండా శరీరం అంతా బాణములు గుచ్చేశారు. అన్ని బాణములు అర్జునుడు ప్రయోగించాడు. చేస్తే ఇక ఆయన అసలు శరీరం అంతా బాణ పంజరంతో నిండిపోతే తల తూర్పు దిక్కుకి ఉండేటట్టుగా చూసుకుంటూ ఒరిగిపోయాడు భూమి మీదకి. ఆ పడిపోతే తూర్పు దలగాగా నీసుతులేర్పడ కనుగొనుచునుండ ఇలా కంపింపన్ దర్పోజ్వలుడా భీష్ముడు అహర్పతి అస్తాద్రి సేరినట్లుగా పడియన్. సూర్యుడు అస్తమిస్తే ఎలా అస్తమిస్తాడో అలా ఇంతమంది ప్రయోగించేసినటువంటి ఇన్ని శస్త్రముల చేత బాణముల చేత ఒంటి నిండా గుచ్చుకుపోయి వేలు పెట్టడానికి కూడా చోటు లేకుండా తల ఒక్కటే బాణములు లేకుండా తూర్పు దిక్కునకు ఒరిగిపోయేటట్టుగా రథం నుంచి భూమి మీద పడిపోయాడు. అప్పుడు ఆకాశంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా గబగబా పరిగెత్తుకొచ్చి, అయ్యో ఈయన మహాపుణ్యాత్ముడు ధర్మాత్ముడే కానీ దక్షిణాయనంలో శరీరం వదిలిపెట్టేస్తున్నాడే అన్నారు. అంటే
వెంటనే భీష్ముడికి ఆ మాటలు వినపడి, నాకు స్వచ్ఛంద మరణం వరం ఉంది తండ్రి వల్ల, నేను ఇంకా నా ప్రాణాలు ఈ శరీరంలో నిలబెట్టుకున్నాను, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు నేను ఇట్లాగే ఎదురు చూస్తాను అని చెప్పాడు. కానీ ఆయనను దేవత్వం ఆవహించింది. అలా పడిపోయి ఉండిపోయాడు. వెంటనే ఈ వార్త విన్నటువంటి ద్రోణాచార్యుల వారు మూర్ఛపోయారు. మూర్ఛ తెప్పరిల్లి వణికిపోతూ భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చారు. యుద్ధభూమి అంతా కూడా అందరూ చేసేటటువంటి పెద్ద పెద్ద శోకముల చేత నిండిపోయింది. అయితే భీష్మాచార్యులు వారంతటి మహాజ్ఞాని, అంతటి మహాభక్తుడు, అంతటి ధర్మాత్ముడు దక్షిణాయనంలో మరణిస్తే మోక్షం రాదా అంటే, మరి దక్షిణాయన పుణ్యకాలంలో మరణించినటువంటి వీరులందరూ స్వర్గాన్ని పొందలేదా? దుర్యోధనాదులు పొందారు, అభిమన్యుడు పొందాడు, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అంశంలోకి వెళ్ళిపోయినప్పుడు భీష్ముడికి ఒక్కడికి దక్షిణాయన పుణ్యకాలం అడ్డొస్తుందా? కాదు. నిజానికి తండ్రి గారు ఇచ్చినటువంటి వరాన్ని అప్పటి వరకు అసలు భీష్ముడు వాడుకోలేదు కాబట్టి తండ్రి గారు ఇచ్చినటువంటి వరాన్ని కొంతకాలం వాడుకుని ఆయన గౌరవాన్ని నిలబెట్టాడు. 2, ఉత్తరాయణ పుణ్యకాల వైభవం గురించి అందరూ ఆలోచించేటట్టుగా చేశాడు తప్ప భీష్ముడికి మిగిలిన వారికి రాని కాలం ఆయనకి మాత్రం ఎందుకు అడ్డొస్తుంది? మహాత్ములైనటువంటి వారికి, జ్ఞానులైనటువంటి వారికి దక్షిణాయనం ఉత్తరాయణంగా కాలం వారిని ఆపుతుంది అని చెప్పడం ఎవరికి సాధ్యమైన విషయం? కాబట్టి ఆయన కింద పడిపోయి తల కింద ఏమీ ఆధారం లేక శరీరం అంతా బాణములతో కప్పబడి ఉండడం చేత ఆ శరీరం భూమికి తగలకుండా ఉండిపోయింది. తల మాత్రం వాలిపోయింది. వాలిపోతే ఆయన కౌరవుల్ని పిలిచి, నాకు తల కిందకి దిండు కావాలి అని అడిగాడు. అడగగానే కౌరవులు గబగబా వెళ్ళి మెత్తటి పట్టు తలగడలు తీసుకొచ్చారు. ఆయన అర్జునుణ్ణి పిలిచి, నాకు సరిపోయేటటువంటిది ఈ స్థితిలో ఉన్నప్పుడు నాకు ఎటువంటిది కావాలో అటువంటి తలగడను ఏర్పాటు చేయమన్నాడు. వెంటనే అందరూ తమ చేతులలో ఉన్నటువంటి ఆయుధములను, కవచములను విడిచిపెట్టి వచ్చిన గాంధీవాన్ని పట్టుకుని వచ్చినటువంటి అర్జునుడు ఆ 3 బాణములను తీసి అభిమంత్రించి ఆ తాతగారి యొక్క తల కింద భాగంలో ఉండేటట్టుగా ప్రయోగించాడు. అవి నేలకి బాగా కొనలు గుచ్చుకునేటట్టుగా వెళ్ళి ఆ తాతగారి తల కింద బాణములతో కూడుకున్నటువంటి తలగడ ఏర్పడింది. అప్పుడు ఆ బాణములతో కూడుకున్నటువంటి తలగడ మీదే భీష్ముడు తల పెట్టుకున్నాడు. పెట్టుకుని అర్జునుణ్ణి చూసి ఎంతో సంతోషించి అతన్ని పొగిడాడు. నా అంపశయ్యకి తగినట్టుగా బాణములతో తలగడ ఉంచావు, ఇప్పుడు నేను పట్టు తలగడలు వాడకూడదు అని. ఆ భీష్ముడు రవిగొలిచి ఉత్తరాయణమవునంతకు అంపపాన్పునందిట్లు మహోత్సవలీల నిలుతూ నాకీ దివసంబుల చెయ్యవలయు దృఢతర రక్షన్. నేను ఇక్కడ ఇలాగే పడుకొని సూర్య భగవానుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటాను. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత నా శరీరాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తాను. అప్పటి వరకు నా శరీరానికి రక్షణగా ఇక్కడ అగట్టలు కలిగినటువంటి ప్రాకారాన్ని ఎత్తుగా కట్టండి అని చెప్పి ఆజ్ఞాపిస్తే అటువంటి స్థితిని ఏర్పాటు చేశారు. ఈలోగా కౌరవ పాండవ పక్షాలలో ఉన్నటువంటి ప్రజ్ఞావంతులైనటువంటి వైద్యులు గబగబా వచ్చి ఆయనకి చికిత్స చేసి ఆ పుండ్లు మానిపోయేటట్టు, ఆ ఎముకలు కొంతవరకు స్వస్థత పొందేటట్టు, గాయములు తగ్గేటట్టు ప్రయత్నం చేస్తామని వచ్చారు. కానీ అటువంటి వైద్యం స్వీకరించను అని చెప్పి భీష్మాచార్యులు వారికి అమూల్యమైనటువంటి కానుకలిచ్చి అంపశయ్య మీదే పడుకుని ఉండడానికి, వైద్యం చేయించుకోకుండా ఉండడానికి ఇష్టపడ్డాడు. గొంతు ఎండిపోతోంది, నాకు చల్లటి పానీయం కావాలి అని అడిగాడు. అడిగితే వెంటనే కౌరవపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చల్లని పానీయాలు తెచ్చి ఇచ్చారు. కానీ భీష్ముడు అన్నాడు, వినుడు శరతల్పగతుడనయ్యునికి చేసి అన్య సలిలంబు సేవించుటనుచితంబు నాకు తేజోమయాస్త్ర విన్యాస విధి సముద్ధితంబైన భూజలమొకడు దక్కా. నేను అంపశయ్య మీద పడుకుని ఉన్నాను. ఇలా శరతల్పగతుడనైనటువంటి నాకు బాహ్యమైనటువంటి నీళ్లు తాగడం నిషేధం, త్రాగకూడదు. కాబట్టి భూమిలో నుంచి దివ్యమైనటువంటి అస్త్రములు ప్రయోగిస్తే వచ్చేటటువంటి జలముల వలన మాత్రమే దాహాన్ని తీర్చుకోవాలి. కాబట్టి నాకు అటువంటి నీటిని ఇమ్మన్నాడు. అనగానే అర్జునుడు పర్జన్యాస్త్రాన్ని
అభిమంత్రించి ఆ బాణములను భూమిలోకి విడిచిపెడితే తెల్లగా స్ఫటికం ఎలా ఉంటుందో అటువంటి నీరు భూమిలోంచి పైకొచ్చి ఆ నీళ్లు భీష్మాచార్యుల వారి యొక్క నోటిలో పడి ఆయన యొక్క దాహం తీరింది. శరవేదన సర్వాంగములిరియగ నాకిప్పుడు పెదవిలెండెను దృష్టాభర ముడుపదగిన నీళ్లు వెరమున తేవేర్తు నీవే వే తెమ్మనగా అని అర్జునుడిని అడిగినందుకు అటువంటి బాణములను ప్రయోగించి ఆ నీళ్లు తెస్తే అందున తెచ్చే ముందు కూడా భీష్ముడికి ప్రదక్షిణం చేసి అటువంటి బాణప్రయోగం చేసి నీళ్లు తెచ్చి సువాసనతో పటిక ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి నీరు భూమిలోంచి వచ్చి భీష్మాచార్యుల వారి యొక్క దాహం తీరితే ఆయన ఎంతో సంతోషించి అర్జునుణ్ణి పొగిడారు. ఆ పాండవ పక్షంలో ఉన్న వాళ్ళందరూ అర్జునుడు చేసినటువంటి సేవకి పొంగిపోతే కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళు అయ్యో మనం ఇది కూడా చెయ్యలేకపోయాం తాతగారికి అని బాధతో ఉనికిపోయారు. అప్పుడు భీష్ముడు మాట్లాడుతూ నారదు చేత నిన్ను మునినాథునిగాగ నిరింగియుండుదున్ శౌరివి నీవు కూడిన అసాధ్యములెవ్వియులేవు దర్ప దుర్వారుడవైన నీ వలని వైరము కీడని చెప్ప ఈ కౌరవరాజు మానడు తెగంచెడుగా కిట మీద భీముచేన్. ఆయన అర్జునుణ్ణి పిలిచి ఆ నీళ్లు భూమిలోంచి తీసి తన దాహం తీర్చినందుకు సంతోషించి అన్నాడు, నేను నారదుడి చేత పూర్వమే తెలుసుకున్నాను, నువ్వు నరుడు అనబడేటటువంటి మునివి, నువ్వు నారాయణుడైనటువంటి కృష్ణ పరమాత్మ కలిసి ఉండగా మీకు అసాధ్యములైనటువంటి కార్యములు ఏవీ లేవు, ఏ కార్యమునైనా మీరు సాధించగలిగినటువంటి ప్రజ్ఞావంతులు. మీతో వైరం పెట్టుకోవద్దని, మీతో యుద్ధం చెయ్యవద్దని, శాంతిని పొందమని, సంధి చేసుకోమని ఎన్నో మాటలు చెప్పి చెప్పి చూశాను నేను దుర్యోధనుడికి. కానీ ఆ దుర్యోధనుడు నా మాట వినలేదు. ఇక మిగిలినటువంటి కార్యక్రమాన్నంతటినీ కూడా భీముడు పూర్తి చేస్తే అప్పుడు దుర్యోధనుడికి అర్థం అవుతుంది. మిగిలిన వాళ్ళందరూ ఆ భీముడి చేతిలో నశించిపోతే ఈ దుర్యోధనుడు కూడా భీముడి చేత దుర్మరణాన్ని పొందితే చెప్పిన మాట వినకపోవడం వల్ల కలిగేటటువంటి అప్రయోజనాన్ని తెలుసుకుంటాడు అని దుర్యోధనుణ్ణి దగ్గరికి పిలిచి నరుడు అత్యద్భుత విక్రముండతనికా నారాయణుండాప్తుడు ఎవ్వరికిన్ వీరి జయింపరాదు అష్టంభముం తక్కి ధర్మరతుండైన అజాతశత్రునకు ఇంద్రప్రస్థమిమ్ము అర్ధరాజ్యరమం పొందుము మీరు కొందరైనంచాకున్న నీ గొప్పదే. దుర్యోధనుడితో అంటాడు, నరుడు అత్యద్భుత విక్రముండతనికా నారాయణుండాప్తుడు. ఈ నరుడైనటువంటి మునులలో ఆదిమునులలో ఒకడైనటువంటి నరుడు ఇప్పుడు అర్జునుడుగా ఉన్నాడు. ఆ అర్జునుడికి నారాయణుడైనటువంటి కృష్ణ పరమాత్మ తోడుగా ఉన్నాడు. ఈ నరనారాయణులిద్దరూ అర్జునుడు కృష్ణుడిగా ఒకరికొకరు తోడై యుద్ధానికి వస్తే నువ్వు నిలవలేవు దుర్యోధన, నా మాట విను. ఎవ్వరికిన్ వీరి జయింపరాదు, ఎవరూ వాళ్ళిద్దరినీ జయించలేరు. సమరామష్టంబముం తక్కి ఇప్పటికైనా యుద్ధం చెయ్యాలనేటటువంటి ఉత్సాహాన్ని తగ్గించుకొని ధర్మరతుండైన అజాతశత్రునకు ఇంద్రప్రస్థమిమ్ము. అజాతశత్రులు పుట్టని శత్రువులు కలిగినటువంటి ధర్మరాజు గారు ఎప్పుడూ సంధికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి శాంతి మార్గాన్ని ఎంచుకుని ఆయనకి ఇంద్రప్రస్థాన్ని ఇచ్చేసేయి. అర్ధరాజ్యరమం పొందుము, అర్ధరాజ్య లక్ష్మిని నువ్వు స్వీకరించి సంతోషంగా బతుకు. దానివల్ల మీరు కొందరైనంజాకున్న నీ గొప్పదే. చచ్చిపోయిన వాళ్ళు ఎలాగో చచ్చిపోయారు, ఇక చచ్చిపోకుండా మిగిలిన వాళ్ళైనా చావకుండా బ్రతికితే మంచిది కదా అన్నాడు. అంటే దుర్యోధనుడు ఏం మాట్లాడలేదు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడు అలా పడిపోయి ఉండగా ఆయనకి రక్షణ ఏర్పాటు చేసిన తరువాత ధర్మరాజుతోటి మిగిలినటువంటి పాండవులతోటి కలిసి తమ శిబిరాలకి వచ్చేసేటప్పుడు ధర్మరాజును ఉద్దేశించి మాట్లాడుతూ, భీష్ముణ్ణి గెలవడం నిజానికి దేవతలకు కూడా సాధ్యం కాదు. అట్టివాణ్ణి మీరు జయించారు అంటే అంత గొప్ప అస్త్రశస్త్రములు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి సాధ్యపడింది తప్ప అన్యులకి ఇది సాధ్యమా అని అడిగాడు. అడిగితే ఏమైనా అతిశయం కలిగిందేమో భీష్ముణ్ణి పడగొట్టామని అని పరిశీలిస్తూ ఉంటాడు పరమాత్మ. ధర్మరాజు గారు అన్నాడు, నిజానికి ఓ కృష్ణ, నువ్వు భక్తవత్సలుడివి. భక్తి ఎక్కడ ఉంటే అక్కడ లొంగిపోయే వాళ్ళకి ఉపకారం చేయడానికి ఎంతైనా కిందకొచ్చేటటువంటి స్వభావం ఉన్నవాడివి.
నిజానికి తిరుగులేని పరాక్రమం ఉన్నవాడివి. అటువంటి నీ అనుగ్రహం మాకు ఉండబట్టి, నువ్వు పక్కన మాకు తోడుగా ఉండబట్టి ఈ కార్యం సాధ్యమైంది తప్ప మరొక విధంగా ఇది సాధ్యం అవుతుందా? భీష్ముణ్ణి మేము చంపగలమా అన్నాడు. ఇంతలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత కర్ణుడు వచ్చాడు. కర్ణుడు రాగానే భీష్ముడు తన పక్కన ఉన్నటువంటి ఆ రక్షణ సిబ్బందిని అంతటినీ పిలిచి వాళ్ళందరినీ కూడా దూరంగా వెళ్ళిపోమ్మని కర్ణుడు ఒక్కడిని చూసి కౌగిలించుకొని ఆ కర్ణుడితో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు. నేను సభలో తరచుగా నిన్ను విసిగించినటువంటి మాట వాస్తవం, చాలా కఠినంగా మాట్లాడినటువంటి మాట వాస్తవం. నువ్వు అదే పనిగా దుర్యోధనుణ్ణి రెచ్చగొడుతుండేవాడివి. అలా రెచ్చగొడుతున్నటువంటి కారణం చేత పాండవులకు నష్టం కలుగుతుందని, ఈ వంశంలో భేదములు ఉత్పన్నమవుతాయని, ఇది చిట్ట చివరికి పెద్ద యుద్ధానికి దారితీస్తుందని నీకు హితవు చెప్పాలని ప్రయత్నించాను తప్ప, నీ మంచి కోరిన వాడినే తప్ప నిన్ను అవమానించాలన్నది నా ఉద్దేశం ఎన్నడూ కాదు కర్ణ అని భీష్ముడు మాట్లాడుతూ, నీకొక రహస్యం తెలియచేస్తాను. నువ్వు కౌంతేయుడవు, కుంతీదేవి యొక్క కుమారుడివి తప్ప నిజానికి ఆ రాధాదేవి యొక్క కుమారుడవు కావు. పాండవులలో నువ్వు అగ్రజుడివి. ఇప్పటికైనా ఈ రహస్యాన్ని తెలుసుకొని నువ్వు ఆ కౌరవుల్ని విడిచిపెట్టి పాండవ పక్షాన చేరి వాళ్లతో యుద్ధం చెయ్యి. ఒకానొకనాడు వ్యాస మహర్షి నాకు ఈ రహస్యాన్నంతటినీ చెప్పారు అని చెప్తే ఆ కర్ణుడు అన్నాడు, మీరు చెప్పినది పరమసత్యం. పాండవులు అజేయులు, పాండవుల్ని గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ నాకు కూడా నా జన్మరహస్యం తెలుసు. ఇంతకుముందు ఎందరో పెద్దలు నాతో చెప్పినటువంటి మాట. కానీ ఇప్పుడు ఎట్లా నాకు ఆ పాండవులతో పొత్తు కుదురుతుంది? పాండవులు మంచి బలం కలిగినటువంటి వారు అన్నది నాకు తెలుసు. కృష్ణుడు వారికి అండగా ఉన్నాడు అన్న విషయమో నాకు తెలుసు. కౌరవులు పాండవుల్ని గెలవరన్న విషయమో నాకు తెలుసు. కానీ దుర్యోధనుడు నాకిత పూర్వం ఎన్నో సమ్మానాలు చేశాడు, నన్ను ఇంత స్థితికి తీసుకొచ్చాడు. ఇంత స్థితికి తీసుకొచ్చి నేనున్నానని నమ్ముకుని యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు ఈ స్థితిలో నేను దుర్యోధనుణ్ణి విడిచిపెట్టి పాండవ పక్షాన్ని చేరడం అనేటటువంటిది సాధ్యం కాదు. అది వీరులు చేయవలసినటువంటి పని కాదని నా మనసులో ఉన్నటువంటి విషయాన్ని మీకు చెప్పేస్తానని చెప్పి భీష్ముడితో తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. మాటలు పెక్కులాడి అనుమానములేక సభంగడంగి పల్మాటు పరాభవించితి, జలమ్మున పాండవ కోటికెప్పుడు చేటుదలంచి ఏ బలుపు చేసితి వైరము నాకు ఇంకా నీ వీటికి వారి వీటికి నీ వెక్కసమయ్యడు కయ్యమొప్పగున్. నేను ఏ విధమైనటువంటి జంకు మనసులో లేకుండా కావాలని అటువంటి దుర్భాషలన్నీ కూడా పూర్వం దుర్యోధనుడి యొక్క సభలో మాట్లాడాను. నాకు పాండవుల యొక్క అభ్యున్నతి అంటే అసూయ. వాళ్ళు వృద్ధిలోకి రావడాన్ని నేను తట్టుకోలేక వాళ్ళ యందు విరోధ భావాన్ని పెంచుకొని ఇది చివరికి యుద్ధానికి దారి తీయాలనేటటువంటి సంకల్పంతో ఇటువంటి మాటలన్నీ చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఆ కౌరవ సేనకు పాండవ సేనకు అనివార్యమైనటువంటి పెద్ద యుద్ధం సంభవిస్తోంది. బుద్ధి కర్మానుసారిణి అన్నట్టుగా ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి తోచి వారి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించాలో అట్లా నా బుద్ధి ప్రవర్తించింది. కాబట్టి నేను చెయ్యవలసినటువంటి సేవారూపమైనటువంటి ధర్మము ఏదుందో అది దుర్యోధనుడి పట్ల నేను చేసి నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. నేను యుద్ధభూమిలో ప్రవేశించి స్వైరవిహారం చేసి పాండవులను చాలా ఇబ్బంది పెడతాను. కాబట్టి కృష్ణుణ్ణి అర్జునుణ్ణి కల్లోల పెట్టగలిగినటువంటి శక్తి నాకున్నదని నేను నమ్ముతున్నాను. కాబట్టి నన్ను అనుగ్రహించి యుద్ధానికి వెళ్ళవలసిందిగా అనుజ్ఞనివ్వండి అన్నాడు. అంటే భీష్మాచార్యుల వారు, సరే నువ్వు అనుకున్న మాదిరిగా చెయ్యడానికి నీకు సమర్థత ఉంది అని నమ్మినప్పుడు తప్పకుండా అట్లాగే చెయ్యి. దుర్యోధనుడు ఎప్పుడు నీ మీద ఆధారపడి కదా యుద్ధానికి వెళ్ళాలనుకుంటాడు. నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి, ఆహ్లాదంగా ఉండు, మనసులో ఏ సందేహాలు పెట్టుకోవద్దు అని చెప్పి కర్ణుణ్ణి పంపించేశాడు. కర్ణుడు కూడా సంతోషంగా వెళ్ళిపోయాడు. మహితాత్ముడైనటువంటి ధర్మరాజు గారు ధర్మం కోసమే నిజానికి శరీరాన్ని పరిత్యజించడం అంటే ప్రాణములు నిలబెట్టుకుని ఉన్నప్పటికీ కూడా ఉత్తరాయణం వచ్చేంత వరకు ఇక సశరీరుడై యుద్ధం చేయడానికి కానీ అన్యమైన కార్యాలు చేయడానికి కానీ ఆయన సిద్ధంగా లేడన్నది శరతల్పం మీద పడిపోవడంలోనే నిశ్చయాత్మకం. కాబట్టి
అటువంటి స్థితిలో భీష్ముడు పడిపోయినప్పుడు మనందరం కూడా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, అంతటి మహాత్ములు, అంత శక్తి ఉన్నవారు కూడా పౌరుషాలకు పోయి మేము ఇటువైపు ఉన్నాం కాబట్టి ఈ పక్షమే గెలవాలని కోరుకోలేదు. ఎంత పరాక్రమం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా అది ధర్మాన్ని పాడు చేయడానికి పనికి రాకూడదు అని నిర్ణయించుకొని ధర్మం కోసమని చెప్పి తమ శరీరం పడిపోవడాన్ని వారు ఇచ్చగించారు. అంటే ఈ దేశంలో ధర్మానికి ఎంత పెద్దపీట వెయ్యబడిందో, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ధర్మానుష్ఠానాన్ని ఎంత కోరుకుంటారో, ధర్మం ఎక్కడుందో అక్కడ భగవంతుడు నిలబడతాడు అంటే, అక్కడ విజయం సంప్రాప్తిస్తుంది అంటే, ఒక వ్యక్తి నిజానికి సుఖ సంతోషాలతో జీవించాలి అంటే, శాంతిగా ఉండాలి అంటే, ధర్మానుష్ఠానం అనేటటువంటిది ఎంత అవసరమో తెలుసుకున్ననాడు అందరం కూడా పూనికతో ఆ ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. మనందరికీ కూడా ఏ విధమైనటువంటి సందేహము లేని రీతిలో, ప్రమాణముల చేత చెప్పబడిన రీతిలో ఆ ధర్మము బుద్ధి యందు ప్రకాశించి, ధర్మము ప్రచారము చేయబడినప్పుడు ధర్మమునందు పక్షపాత బుద్ధి లేకుండా విని అర్థం చేసుకుని ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి శక్తి మనకు కలగాలని, అటువంటి ధర్మానుష్ఠానము చేత ఈశ్వరానుగ్రహమును పొంది ఆ ఈశ్వరానుగ్రహము వలన సుఖశాంతులతో జీవించి అందరూ హాయిగా ఉండేటటువంటి రోజులు రావాలని, అటువంటి విభూతి మనందరికీ కల్పించమని ఆ భీష్మాచార్యుల వారిని, శ్రీకృష్ణ పరమాత్మని శిరస్సు వంచి ప్రార్థన చేస్తూ మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు ద్రోణ పర్వాన్ని ప్రారంభం చేద్దాం. స్వస్తి.